ఈరోజు మన టాపిక్ వచ్చేసి రాముడు దేవుడా కాదా అనేది మన టాపిక్. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. రాముడు దేవుడా కాదా అని చెప్పదందుకు రీసెర్చ్లు చేసి చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ కూడా చెప్పేయచ్చు, రాముడు దేవుడే కాదు, అసలు దేవుడే లేడు. అండ్ రాముడు రామాయణం అనేది ఒక ఫిక్షనల్ స్టోరీ, ఫిక్షనల్ క్యారెక్టర్. సరే, రామాయణం జరిగింది, రాముడు దేవుడు అని మీరు అంటారు కదా. నేను ఒకటి అడుగుతాను, రాముని వల్ల నాన్న దశరథుని కథ ఉంటుంది. రాముడు పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు పిన్ టు పిన్ మన సీరియల్లో చూపించినట్టు ప్రతి ఎపిసోడ్ను ఎలా రాస్తారా ఒక మనిషి? ఆ మనిషి మైండ్ ఏమైనా సూపర్ కంప్యూటరా వాల్మీకిది? లేకపోతే వాల్మీకి ఏమైనా టైం ట్రావెల్ చేసి వచ్చి ఈ రామాయణం అంతా చూసి వచ్చి రాసిండా ఈ స్టోరీని? సరే, రాముడు 100 సంవత్సరాలు అయోధ్యని పరిపాలించిరని అనుకుందాం. అక్కడ బ్రతికిన ప్రజల నుంచే ఈ స్టోరీ ఇలా పాస్ అయింది అనుకో, వాళ్ళ మైండ్లో ఏమన్నా సూపర్ కంప్యూటర్లా ప్రతి ఒక్కటి వాళ్ళ నాన్న కథ, రాముని కథ, పిన్ టు పిన్ ప్రతి ఎపిసోడు వాళ్ళ రాజ్యంలో ఏం జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది, వాళ్ళ సంభాషణలో ఏం జరిగినాయి అని పిన్ టు పిన్ గుర్తుంటుందా ఎవరికన్నా? ఇవన్నీ రియల్గా జరగవు కాబట్టి, అండ్ రామాయణంలో ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. ఒక రైటరు తను ఇమాజిన్ చేసుకున్న క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి రాసి రామాయణం అనే ఒక గొప్ప స్టోరీని తీసుకొచ్చాడు. రాముడు దేవుడు కాదు, రామాయణం నిజంగా జరగలేదు, ఇది ఒక స్టోరీ, ఒక ఫిక్షనల్ స్టోరీ. ఇప్పుడు మార్వెల్ మూవీస్లో చూపించినట్టు న్యూయార్క్ సిటీలో స్పైడర్ మ్యాన్ ఉంటారు, వాళ్ళంతా మాత్రాన నిజంగా స్పైడర్ మ్యాన్ ఉన్నట్ట, స్పైడర్ మ్యాన్ జీవిత కథ నిజంగా జరిగినట్ట. అలానే రాముడు కూడా గంతే. రాముడు ఒక ఫిక్షనల్ స్టోరీ, కథ, క్యారెక్టర్. అండ్ వాల్మీకిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఇలాంటి గొప్ప కథ రాసినందుకు. ఇది రియల్ కాదు కానీ ఆయన ఇమాజిన్ చేసుకొని రాసింది అయితే తోపు అని చెప్పచ్చు. ఈ కథ అయితే నాకు రామాయణం అంటే చాలా ఇష్టం. కానీ రాముడు దేవుడా, రామాయణం జరిగిందంటే రాముడు దేవుడు కాదు, రామాయణం జరగలేదు అనే చెప్తాను నేను. దీనిపై మీ థాట్స్ ఎంతో వీడియో కింద చెప్పండి.